రావణాసురుడు కానీ అతని కుమారుడు ఇంద్రజిత్తు కానీ ఒక్కరిని మించిన వారు మరొకరు. జై శ్రీరామ్. శ్రీరామ కథ 96వ భాగం. ఉత్తరాఖండము ప్రారంభము. మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణ సంకలనం మఖా. శ్రీరాముడు వనవాసమును ముగించుకొని వచ్చిన తర్వాత భరతుడు రాజ్యభారాన్ని అన్నయ్యకు శ్రీరామునికి అర్పించి కృతకృత్యుడైపోయాడు. ఆనందించాడు. తల మీద బరువును దించుకున్న వాళ్ళలాగా ఊరట చెందాడన్నమాట. ఎవరైనా సరే బాధ్యత మనకు అప్పగిస్తే మనకు అట్లాగే ఉంటుందండి. ఆ బాధ్యత తిరిగి అప్పచెప్పేదాకా. శుభముహూర్తాన పట్టాభిషేకం పొంది రాజైన శ్రీరాముని పరిపాలన అందరికీ ఆనందకరంగా ఉందన్నమాట. పట్టాభిషేకాన్ని చూడవచ్చిన బంధుమిత్రులు అందరూ కూడా మహారాజు అయిన శ్రీరాముని చూచి ఆనందించుచున్నారు. వివిధ ఆశ్రమాల నుంచి మునులు మహర్షులు శ్రీరాముని చూచి అభినందించుటకు ఆశీర్వదించుటకు వచ్చి ఉన్నారు. నలుదిక్కుల నుండి మహర్షులు అందరూ వచ్చారు. కౌశికుడు, యవక్రివుడు, కృతుడు, ఆత్రేయుడు, నముచి, అగస్త్యుడు, దౌమ్యుడు, విశ్వామిత్రుడు మున్నగు వారందరూ కూడా వచ్చారు. శ్రీరాముని చూచుటకి రాని మహర్షే లేడు. అందరు మహర్షులు వచ్చారు. శ్రీరాముడు వారికి ఎదురెళ్ళి నమస్కరించి సగౌరవంగా సభలోనికి తీసుకొచ్చి వచ్చాడనమాట. కూర్చోబెట్టి సుఖాసీనుల్ని కావించాడు. వారికి అందరికీ కూడా కుశలం అడిగాడు. వాళ్ళని కుశలమే అని చెప్పారు. రావణాసురుడు మనకు భయంకర రాక్షసుని సంహరించడానికి ఒకరికి సాధ్యం కాదు. అలాంటిది మీరు ఇంద్రజిత్తుని మరియు వాడొక భయంకరమైన మాయావి, అలాంటి భయంకరమైన వాళ్ళని సంహరించారు. మిమ్మల్ని అభినందించడానికి వచ్చాము అని పలికారు అనమాట. అప్పుడు శ్రీరామచంద్రుడు, మహర్షులారా, మీరందరూ ఇంద్రజిత్తు గురించి అంత చక్కగా భావించుకుని చెప్తున్నారు. అసలు రావణాసురుడు మున్నగు రాక్షసుల పూర్వవృత్తాంతాల గురించి దయచేసి నాకు చెప్పండి అని అడిగాడు. అప్పుడు వాళ్ళు రావణాసురుడు వంశం గురించి ఇలా చెప్పటం ప్రారంభించాడు అగస్త్య మహర్షి. రావణాసురుడు వాని కుమారుడు ఇంద్రజిత్తు కూడా ఒకరికి మించిన వాళ్ళు మరొకరు. వారి వంశం గురించి చెప్పాలి అంటేనూ చాలా ఉంటుంది. అసలు ఇది కృతయుగం నాటి మాట అన్నమాట. ఇవాళ నిన్నటి మాట కాదు, త్రేతాయుగం నాటి మాట కాదు. బ్రహ్మ సృష్టించిన 10 మంది ప్రజాపతుల్లో పులస్త్యుడు ఒకడు. అతడు బ్రహ్మంతటి వాడు. అతని గుణానందనం బట్టి అందరూ కూడా మిక్కిలి గౌరవించేవాళ్ళు పులస్త్యుడిని. అతడు ఏం చేశాడంటే తపస్సు చేయడానికి మేరు పర్వత సమీపంలో ఉన్న తృణబిందు మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ చక్కగా నియమబద్ధంగా వేదాధ్యాయాన్ని చేసి తపాన్ని ప్రారంభించాడు. ఆ రమణీయమైన ప్రదేశానికి ఋషికన్యలు, నాగకన్యలు మరియు వివిధ జాతుల కన్యలు, అప్సరసలు విహారానికి వచ్చి తమ ఆటపాటలతోటి విహరించచ్చు వారి తపస్సుని కలిగించసాగారు. ఎందుకంటే వాళ్ళకి అది ఆనందమే, కానీ అవతల వాళ్ళ తపస్సు ఏం చేస్తున్నారన్నది వాళ్ళకి అనవసరం. వారి ఆటపాటలను వినికి విసుగు చెందిన పులస్త్య మహర్షి, ఇక్కడికి వచ్చిన వాళ్ళు నన్ను చూసిన స్త్రీ గర్భవతి అవుతుందని అందరికీ వినిపించేటట్టు పెద్దగా అన్నాడన్నమాట. అలా కట్టడి చేశాడు. ఆ కట్టడికి భయపడి స్త్రీలు ఆ ప్రాంతానికి రావటం మానేశారు. కానీ ఆ విషయం తెలియని తృణబిందువుని రాజర్షి కుమార్తె అక్కడికి వచ్చింది. బ్రహ్మర్షి చేయుచున్న అంత సుస్వరంతో వేదపారాయణాన్ని చేస్తుంటే దానికి ఆకర్షితురాలైపోయి నుంచుంది. చూస్తే ఏముంది, ఫలితంగా గర్భవతి అయింది. పాపం జరిగిన దానికి భయపడిపోయి తండ్రికి వివరించిందనమాట. అప్పుడు ఆ రాజర్షి జరిగిన దాన్ని తపోదృష్టితో చూసి తన కుమార్తెని పులస్త్యుని వద్దకు తీసుకెళ్ళి ఆమెని భార్యగా స్వీకరించమని చెప్పాడన్నమాట. పులస్త్యుడు అంగీకరించాడు. వేద పఠనం వినుటచే పుట్టినందుకు వాడికి విశ్రవసుడు అని పేరు పెట్టారు. ఆ విశ్రవసుడు విద్యలలో కానీ తపస్సులో కానీ తండ్రికి తగిన వాడయ్యాడనమాట. భారద్వాజ మహర్షి తన పుత్రికను ఆయనకిచ్చి వివాహం చేశారు. విశ్రవసునికి పుత్రుడు కలిగాడనమాట. పులస్త్యుడు మనవడు పుట్టాడని ఆనందించి పుట్టిన సమయాన్ని బట్టి ఆ శిశువు గొప్ప ధనవంతుడు అవుతాడని గ్రహించి వైశ్రవణుడు అని పేరు పెట్టారు. దేవర్షులు బ్రహ్మర్షులు ఆ బిడ్డను దీవించారు. వైశ్రవణుడు అన్ని విద్యలలోనూ నేర్చాడు. ఆయన నియమనిష్టాలతో తపస్సు చేశాడు. బ్రహ్మను మెప్పించాడు. ధనరక్షణ చేయటానికి లోకపాలకుడుగా కోరాడనమాట. బ్రహ్మవానికి నిధిసత్వమును అనుగ్రహించెను. వైశ్రవణుడు
అక్కడ నేను ఎక్కడ నివసించాలో చెప్పమని తండ్రిని అడిగాడు. తండ్రి విశ్వాసుడు దక్షిణ సముద్ర తీరంలో త్రికూట పర్వతం ఉంది. దాని శిఖరమున రాక్షసులకు నివాసంగా విశ్వకర్మ లంకా నగరాన్ని నిర్మించాడు. విష్ణువుకి భయపడి రాక్షసులు ఆ నగరాన్ని విడిచి పాతాళానికి వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఆ నగరం ఖాళీగానే ఉంది, నువ్వు వెళ్ళి అక్కడ నివసించు అని చెప్పాడు. వైశ్రవణుడు లంకా నగరానికి పరిపాలిస్తూ ఉన్నాడనమాట. ఆ కొందరు రాక్షసులు వచ్చి ఈ వైశ్రవణుడి యొక్క అనుమతితోనే నివసించడం మొదలెట్టారు. వైశ్రవణుడు అయినా ధార్మికుడు, పితృభక్తి కలవాడే. అతడు ఏం చేశాడు, అప్పుడప్పుడు తన వైభవానికి తగినట్టుగా పోయి తల్లిదండ్రులని చూచి వస్తూ ఉండేవాడన్నమాట. అగస్త్యుడు చెప్తుంటే శ్రీరాముడు అన్నాడు, పులస్తుని వంశమును రాక్షసులు పుట్టినిల్లుగా నేను వింటిని, మీరేమో ఆయన ఎంతో ధార్మికులు మంచివాళ్ళని చెబుతున్నారు, మీ మాటలు బట్టి చూస్తే వాళ్ళ జన్మ ఏమిటో నాకు అర్థం కావట్లేదు, ముందు ఆ రహస్యం ఏంటో చెప్పండి అన్నాడు. అప్పుడు ఆయన మళ్ళీ అగస్త్య విషయాన్ని చెప్తున్నాను వినయ్యా, వారు రావణుల కంటే బలవంతులా అని నువ్వు అడిగావు, దానికి శ్రీరామ విను అని ఇట్లా చెప్పడం ప్రారంభించాడు. సృష్టికర్త అయిన బ్రహ్మ మొదట జలమును సృష్టించెను. జలాన్ని పెట్టాక దాని రక్షణకై మరికొన్ని ప్రాణుల్ని సృష్టించాడు. వారు ఆకలి దప్పులకు లోనై ఉన్నారన్నమాట. వారు మేము ఏం చేయాలి చెప్పమని బ్రహ్మను అడిగారు. అప్పుడు బ్రహ్మ జలరాశిని రక్షించవలేనని నిర్దేశించాడు. కొందరు మేము జలాన్ని రక్షాసు రక్షితము అని, మరికొందరు యక్షాయ పూజితం అన్నారు. అంటే కొంతమంది రక్షిస్తామన్నారు, కొంతమంది పూజిస్తామన్నారు. అప్పుడు రక్షిస్తామన్న వాళ్ళని రాక్షసులని, పూజిస్తామన్న వాళ్ళని యక్షులని నిర్దేశించాడు బ్రహ్మ. వీరే రాక్షసుడు, యక్షులు ఐరి. రాక్షసులలో హోతి ప్రహోతి అను ఇద్దరు సోదరులు ఉన్నారన్నమాట. వాళ్ళు మహాబలవంతులు, రాక్షస నాయకులు అయ్యారన్నమాట వాళ్ళ బలంతో. ప్రహోతి ధార్మికుడై ఆచరిస్తూ ఉండేవాడు. హోతి వివాహం చేసుకున్నాడన్నమాట. ఎవరిని వివాహం చేసుకున్నాడు అంటే యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి యమునిని అడిగి వాళ్ళ సోదరి భయమును తనకిచ్చి వివాహం చేయమని అడిగాడు. అందుకు అంగీకరించి సోదరునిచ్చి వివాహం చేశాడు. హూతికి భయుకి విద్వక్సేనుడు జన్మించాడు. అతడు పెద్దవాడై విద్యావంతుడయ్యాడు. సంధ్యాదేవి పుత్రిక సాలకటంకట అను ఆమెను వివాహమాడాడు. వారిద్దరికీ పుత్రుడు కలిగెను. కానీ ఆమె తన బిడ్డను మందర పర్వత ప్రాంతంలో విడిచిపెట్టింది. మళ్ళీ భర్త వద్దకు వచ్చి సుఖంగా విహరిస్తూ ఉండేది. పర్వత ప్రాంతంలో దుఃఖిస్తున్న శివుణ్ణి చూసి పార్వతీ పరమేశ్వరులు జాలిపడి రక్షించారన్నమాట. వానికి సుకేశుడు అని పేరు పెట్టారు. వాని దివ్యత్వం వలన విమానంని ఇచ్చారు. ఆ సుకేతుడు శివానుగ్రహం చేత పొందెను, ధార్మికుడై ఉండెను. గ్రామణి అనే గంధర్వుడు దేవవతి అనే తన కుమార్తెనిచ్చి వానికిచ్చి వివాహం చేశాడు. వారికి మాల్యవంతుడు, సుమాలి, మాలి ముగ్గురు పుత్రులు కలిగారు. ఆ ముగ్గురు తీవ్రమైన తపస్సులు చేసి బ్రహ్మను మెప్పించారు. వారు ముగ్గురు కూడాను బల శౌర్యములతో కలిగిన వాళ్ళు, లోకోత్తరములు. అసలు ఎలాంటి వాళ్ళంటే అలాంటి వాళ్ళు అనమాట. కానీ భయంకరులు. ఇంత బలం ఉండి ప్రయోజనం ఏంటి? విపరీతమైన ఆలోచన ఉండేది వాళ్ళకి. తమ తండ్రి శివుని అనుగ్రహం పొందాడని తెలుసుకున్నారు. ఇంకా వాళ్ళకేముంది, దైవానుగ్రహం పొందుడికే మళ్ళా తపమాచరించారు. ఎవరిని కూడా చేయలేని విధంగా వాళ్ళు తీవ్రమైన తపస్సు చేశారు. చెయ్యడమే కాకుండా భయంకరము అపూర్వము అయిన వారి తపస్సుని మెచ్చిన బ్రహ్మ దేవతలతో కలిసి ప్రత్యక్షమయ్యాడు. వరములను కోరుకోండని పలికాడు. వారు తమకు ఎవరును జయింపలేని అద్భుతమైన పరాక్రమాలను, ఐకమత్యాన్ని వరాలుగా కోరుకున్నారు. బ్రహ్మవారు అడిగిన వరాలని అనుగ్రహించేశాడు. మరి తపస్సు చేసి మెప్పించాక ఇచ్చేయాలి కదా. వారు వరబలము చేత దేవతలను, రాక్షసులను గెలిచి మునులతో సహా అందరినీ బాధించసాగారు. మహాశిల్పి అయిన విశ్వకర్మను పిలిచి తమకు అపూర్వమైన భవనాన్ని, ఒక భవన సముదాయాన్ని నిర్మించిమ్మని అడిగారు. అప్పుడు అతడు, నేను త్రికూట పర్వతము ఇంద్రుని కోరికపైన లంకానగరాన్ని అపూర్వ రీతిలో నిర్మించాను, మీరు అచ్చట నివసించండి అని చెప్పాడనమాట.
ఆ సోదరులు లంకానగరం చేరి అపూర్వ సుందరమైన ఆ నగరమును శత్రుభయంకరమైన దుర్గముగా చేసుకొని అచట నివసించారు. నర్మదా అనే గంధర్వ వనిత కుమార్తెలు అయిన సుందరి, కేతుమతి, వసుధ అను ముగ్గురు పుత్రికలను మాల్యవంతులకి, సుమాలికి, మాలికి వరుసగా వివాహం చేసుకున్నారు. సుందరి మాల్యవంతులకు వజ్రముష్టి, విరూపాక్షుడు, దుర్ముఖుడు, సప్తఘ్నుడు, యజ్ఞకోపుడు, మత్తుడు, ఉన్మత్తుడు అను పుత్రులు కలిగారు. అచల అనే పుత్రిక కలిగింది. కేతుమతి సుమాలికులకు ప్రహస్తుడు, అకంపనుడు, వికటుడు, కాలకర్ముడు, ధూమ్రాక్షుడు, దండుడు, సుపాశ్వరుడు, సంహ్నాది ప్రగణుడు, భావకర్ణుడు అను పుత్రులు కలిగారు. పుష్కోటట, కైకసి, కుంభమేసి అను పుత్రికలు కలిగిరి. వసుధా మాలులకు అనలుడు, అనీలుడు, హరుడు, సంపాతి అను పుత్రులు కలిగిరి. తర్వాత కాలంలో వీరు విభీషణునికి మంత్రులయ్యారన్నమాట. ఇంటి సంతానంతో, బంధుమిత్రుల సముదాయంతో మరింత గర్వించిన మాల్యవంతుడు మొదలైన వారు అన్ని లోకములను మరింతగా బాధించారు. దేవతల్ని స్వర్గం నుంచి వెడలగొట్టేశారు, మునుల్ని బాధించారు. ఆ బాధలను సహించలేక వారందరూ శివుని వద్దకు చేరి తమ బాధల్ని చెప్పుకుని రక్షింపమని అడిగాడు. శివుడు, నేను సుకేశుడు బాల్యమున ఆదరించి మరి సుకేశుడు పర్వత ప్రాంతంలో వాళ్ళ అమ్మగారు వదిలేస్తే పార్వతీ పరమేశ్వరులే చెరదీసి పెంచారు కాబట్టి వాడిని చంపడానికి నాకు మనసు అంగీకరించదు. కాబట్టి నేను వాడిని ఏమీ చేయలేను. మీరు వెళ్ళి శ్రీహరిని ప్రార్థించండి, సాయం కోరండి అని చెప్పాడు. వెంటనే వీళ్ళందరూ శ్రీహరిని ప్రార్థించగానే అతను రాక్షస సంహారానికి అంగీకరించాడు. ఈ విషయములు తెలిసిన మాల్యవంతుడు వాని సోదరులు దేవతల మీదకి దండెత్తారు. శ్రీహరి దేవతలకు సాయంగా వచ్చెను. అప్పుడు వారికి భయంకరమైన యుద్ధం జరిగింది. మాలి శ్రీహరి చక్రంతో బలి అయిపోయాడు. దానితో మిగిలిన వాళ్ళు భయపడిపోయి లంకానగరానికి పారిపోయారన్నమాట. వారిని తరిమి యుద్ధం చేశాడు. మాల్యవంతుడు, సుమాలి వారి బలములను శ్రీహరిని ఎదిరించలేక లంకానగరమును ఉండలేక పాతాళానికి పారిపోయారు. ఈ విధంగా లంకానగరం ముందుగా ఇంద్రుడి చేత నిర్మించకొనబడింది. తర్వాత దానిని రాక్షసులు ఆక్రమించుకున్నారు. శ్రీహరికి భయపడి లంకను విడిచి పాతాళానికి పోయారు. ఇది రాక్షసుల కథ. తర్వాత లంకానగరాన్ని నిధీశ్వరుడైన కుబేరుడి చేత చేరి నివసించాడనమాట అని అగస్త్య మహర్షి శ్రీరామునికి రాక్షసుల పుట్టుకను, లంకానగర నిర్మాణాన్ని వివరించాడు. సశేషం. వ్యాఖ్యాత మీనా.